కీర్తన గ్రంథం 57వ కీర్తన చదువుకుందాం. నేను మొదటి వాక్యం చదువుతాను, నేను తర్వాత వాక్యం చదవండి, అలానే చివరి వాక్యం చదువుకుందాం. నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞించి నన్ను రక్షించును. నన్ను మింగుగోరు వారు దోషులను పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుగా నిన్ను కనబరుచుకుని నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుతూ స్తుతిగానం చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవా, ఆకాశం కంటే ఎత్తుగా నిన్ను కనబరుచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడింది. ఇది దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన రాసిన సందర్భం చూస్తే సౌలు నుండి తన ప్రాణానికి ముప్పు ఉందని తెలుసుకొని దావీదు ఒక గుహలో తలదాచుకుంటాడు. ఆ సమయంలో రాసిన కీర్తన ఇది. సో దీన్ని మికిటాన్ అని కూడా అంటుంటారు, అంటే గోల్డెన్ సామ్ అని. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద 6 గోల్డెన్ సామ్స్. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి, ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే వీటిని ముఖ్యంగా 3 విషయాల గురించి చర్చించుకుందాం: ప్రాబ్లం, రెస్పాన్స్ అండ్ రిజల్ట్. సో దావీదు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? దట్స్ ద ప్రాబ్లం. సో ఆ పరిస్థితిలో దావీదు యొక్క స్పందన ఏంటి? దట్స్ ద రెస్పాన్స్. అండ్ దావీదు తీసుకున్న నిర్ణయాలకి, స్పందనకి అతనికి వచ్చిన ఫలితం ఏంటి? దట్స్ ద రిజల్ట్. సో ఈ 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. సో దావీదు జీవితంలో ప్రాబ్లమ్స్ గురించి చూస్తే మొదటి వచనంలో తనకు ఆపదలు ఉన్నాయని చెప్తున్నాడు. అలానే 3వ వచనంలో తనకు మింగుగోరు వారు దోషణలు పలుకుతున్నారని అంటున్నాడు. మింగుగోరు అనే పదం మనం దావీదు కీర్తనలో చాలాసార్లు చూస్తుంటాం. 4వ వచనంలో కోపం ఉద్రేకంతో ఉన్న వాళ్ళు నా చుట్టూ ఉన్నారు, వాళ్ళ మధ్య నేను నిద్రపోతున్నానని చెప్తున్నాడు. అలానే నా ప్రాణం సింహాల మధ్యలో ఉన్నట్లుందని పోలుస్తున్నాడు. ఇంకా 6వ వచనంలో నా అడుగులు చిక్కించుకున్నట్టుగా వారు వలలు వేశారు, నేను ముందుకు వెళ్లకుండా అడ్డుపడేటట్లు వాళ్ళు వలలు వేశారు, నేను పురోగతి సాధించకూడదని, ప్రోగ్రెస్ అవ్వకూడదని ఎక్కడ పడితే అక్కడ వలలు వేశారు అంటున్నాడు. అలానే పెద్ద పెద్ద గుంటలు తీశారు అని దావీదు చెప్తున్నాడు. సో దావీదు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూస్తే సో తన పైన దూషణ మాటలు పలుకుతున్నారు, మింగివేయాలని చూస్తున్నారు, గుంటలు తవ్వుతున్నారు, వలలు వేశారు, కోపంతో ఊగిసలాడిపోతున్నారు. సో వారి మధ్య నేను నన్ను దిస్ ఇస్ మై ప్రాబ్లం లార్డ్ అని దావీదు చెప్తున్నాడు. సో ఇక రెండో విషయం చూస్తే సమస్యలు మనకి అందరికీ ఉంటాయి, ఇబ్బందులు అందరికీ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. కానీ దావీదు వాటికి ఎలా రెస్పాండ్ అయ్యాడో మనం ఇక్కడ చూస్తాం. సో ఆపదలు, వలలు, గుంటలు నా చుట్టుపక్కల ఉన్నప్పుడు నా ప్రభువైన దేవుడు నేను ఆశ్రయించానని ఇక్కడ చెప్తున్నాడు. సో నేను ఆయన శరణు జొచ్చి ఉన్నాను. సో బికాజ్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ కంపాషనేట్, సో ఐ కమ్ టు హిమ్, దిస్ ఈజ్ మై రెస్పాన్స్ అని చెప్తున్నాడు. సో ఇంకా ఏమంటున్నాడంటే, మహోన్నతుడైన దేవుడు నా యొక్క కార్యాలన్నీ సఫలం చేస్తాడు, నేను అందుకని ఆయన మొరపెట్టుకుంటాను అని చెప్తున్నాడు. కేవలం ఆయన దగ్గరకు రావడమే కాదు, నా హృదయం తెరిచి నేను ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ తన రెస్పాన్స్ని చెప్తున్నాడు దావీదు. సో ఇక 3వ పాయింట్ చూస్తే, సో దావీదుకి వచ్చిన సమస్యలు చూసాం మనం. ఆ సమస్యలు దావీదు స్పందించిన విధానం చాలా అమోఘంగానూ అద్భుతంగానూ ఉంది. అయితే ఆ స్పందనకు తనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? సో అది 7వ వచనంలో మనం చూడవచ్చు. నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుతూ స్తుతిగానం చేస్తాను అని అంటున్నాడు. ఇక్కడ నిబ్బరంగా అంటే పీస్ అని అనొచ్చు, మనం ధైర్యంగా ఉన్నానని చెప్పచ్చు. సో తనకి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా స్పందించాలో చెప్తున్నాడు. చివరికి
తనకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది కూడా తను చెప్తున్నాడు. సో ఈ కీర్తన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? సో మన జీవితంలో కూడా చాలా విషయం మనం ఈ కీర్తన నుంచి నేర్చుకోవచ్చు. అయితే మన జీవితంలో కూడా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలానే ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తుంటాయి. సో అలాంటి సమయంలో మొట్టమొదటి మనం చేయవలసింది దేవుని పైన ఆధారపడడం. సో సౌలు నుండి ప్రాణ భయం ఉన్న తానున్న విపత్కర పరిస్థితులు కూడా దావీదు చాలా అచంచలమైన విశ్వాసంతో ఉన్నాడు. అక్కడ మనకు తెలుస్తుంది. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నీ రెక్కల చోటన శరణుజొచ్చి ఉన్నాను, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు. సో ఇక్కడ నీతిమంతుడు ఎప్పుడు తన శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి ఎప్పుడు దేవుని పైన ఆధారపడుతుంటాడు. మనకి కీర్తనల గ్రంథం 34:17 చూస్తే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించునని చెప్తుంది. సో క్రైస్తవ జీవితం అనేది కోల్పోవడం కాదు. విల్ ఫేస్ మెనీ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. కానీ యేసుక్రీస్తు కూడా, ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ప్రభు కూడా మనకి ఒక యోహాను సువార్త 16:33 చెప్తుంది, లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకం జయించున్నానని వాక్యం మనకు చెప్తుంది. సో దేవుని యందు విశ్వాసం వారి పట్ల దోషములు అనేవి, అలానే ఆ చెడు మాటలు పలికే వారు ఎక్కువగానే ఉంటారు. ముఖ్యంగా మనం ఇండియాలో ఇటువంటి చాలా ఫేస్ చేస్తుంటాం. సో అలాంటప్పుడు మనం తిరిగి రెసిప్రికేట్ కాకూడదు యాక్చువల్గా. సో అదే మనం ఇక్కడ చెప్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం Romans 12:19 వెంజన్స్ ఇది మైన్ అంటున్నాడు. అంటే పగ తీర్చుకుంటే దేవుడి పని, అది మన పని కాదండి. సో దేవుని నిమిత్తము నిందలు, చెడు మాటలు భరిస్తే పరలోకంలో మనకు ప్రతిఫలం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. అది మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. అది మత్తయి సువార్త 5:10-11 నా నిమిత్తము, నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడు మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగునని దేవుని వాక్యం చెప్తుంది. సో సవాళ్ళు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనకంటూ ఒక ఆసరా, మనకంటూ ఉన్న ఒక అద్భుతమైన స్థలము అది యేసుక్రీస్తు సన్నిధి అని మనం ఈ వాక్యాలను మనం తెలుసుకోవచ్చు. సో అలాగే ఆపత్కాలంలో దేవుడు నమ్ముకున్న సహాయకుడిని దేవుని వాక్యం చెప్తుంది. సో దావీదు అంటున్నాడు, ఒకప్పుడు నేను చాలా భయంతో పరిగెత్తాను, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని కంగారు పడ్డాను, బాధపడ్డాను. కానీ నీవు నాకు సహాయంగా పంపిస్తున్నప్పుడు, నీ కృపా సత్యము నాకు తోడుగా ఉన్నాయని తెలిసినప్పుడు నా హృదయం ఇప్పుడు చాలా నిబ్బరంగాను, ధైర్యంగాను, పీస్ఫుల్గాను ఉందని చెప్తున్నాడు. సో చివరికి మనకు కష్టాలు వచ్చినప్పుడు లేదా సమస్యలు వచ్చినప్పుడు దేవుని నీళ్ళలోకి వచ్చి ఆయన శరణు వచ్చినప్పుడు మహోన్నతమైన మన దేవుడు, సకల సృష్టికర్త అయిన దేవుడు మన ప్రతి ప్రార్థనను, విజ్ఞాపనను సఫలం చేసి అవి అన్నీ ఆయనకి స్తుతిగానంలా మారాలని మనం కోరుకుందాం. దేవుడి పెద్ద మాటలు దేవుడు.